గురుజీ హైదరాబాద్ నుంచి గిరిజ కాలర్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మ గురించి, నా గురించి అండి. ఎవరో ఒకరి గురించి అడగచ్చండి. అంటే రాధా అండి అమ్మ పేరు. రాధా గారి నక్షత్రం చెప్పండి. తెలీదండి. డేట్ ఆఫ్ బర్త్? తెలీదు. సుమారు 45 years ఉంటుంది. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. మీకు పాదాలు నమస్కారాలు. మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను గురువు గారు. అమ్మ ఏం చేస్తారు? అమ్మ ఇప్పుడు మీరు కుకింగ్ చేస్తుంటారు. అమ్మ ఇక్కడ. నాన్న చనిపోయారు అన్నమాట. ఎన్ని సంవత్సరాలు అయింది? 2013 చనిపోయారు. వచ్చేసి అన్న నేను ఇద్దరము. అయితే అన్నయ్య కూడా 2010 లో చనిపోయారు. అన్నయ్య చనిపోయిన 3 years కి నాన్న చనిపోయారు. అదే అమ్మకి ఎప్పుడు కష్టాలు ఉంటాయి పెళ్ళైనప్పటి నుంచి. అంతేను. అమ్మ ఎన్నో కూతురు వాళ్ళ నాన్నకి? నా తాతయ్యకి 2 వైఫ్లు అన్నమాట. ఓకే. రెండో వైఫ్ అమ్మమ్మ. అంటే చాలా మంది పుట్టి చనిపోయారు. అమ్మ ఒకటే ఇప్పుడు ఉంది దాంట్లో. అమ్మమ్మకి పుట్టిన వాళ్ళ దాంట్లో అమ్మ ఒకటే ఉన్నారనమాట. ఇదే తల్లి, ఇది పితృదోషము, స్త్రీ శాపం అంటాము. ఇలాంటి ఏదేదో జరిగింది. ఎందుకంటే శుక్రుడు చూపిస్తున్నాడు. ఆరోగ్రహం అంటే శుక్రుడు. స్త్రీ శాపం వచ్చింది అని చూపిస్తుంది అమ్మ జాతకంలో. కానీ అమ్మ జాతకంలో కూడా మీరు అనుకున్నట్టు ఆమెకి చిన్న వయసు నుంచి కష్టమే తల్లి. అన్ని రకాల అక్కడ అమ్మ ఇంట్లోనూ కష్టాలు, ఎవరు సపోర్ట్ లేదు. మెయిన్ కష్టపడాలి. కూడా ఇంతకు ముందుకి ఫస్ట్ ఒక బాబు ఒక పాప పుట్టి చనిపోయారు. తర్వాత అన్నయ్య నేను పుట్టామన్నమాట. అన్నయ్యకి 22 వచ్చాయి. ఏదో ఫ్రెండ్ వల్ల గొడవ వచ్చిందని ఊరికి పాయిజన్ తీసుకుని ఊరికి చనిపోయారు అనమాట. అందుకనేసి ఎప్పుడు నా గురించి ఆలోచిస్తుంటది. అమ్మకి హెల్త్ ఎప్పుడు బాగుండదు. అమ్మ ఏం పని చేస్తారు? అయిపోతుంటుంది ఇంట్లో. అమ్మ ఏం పని చేస్తారు? అంటే ఇక్కడ మాకు కుకింగ్ చేస్తుంది అమ్మ. రూమ్ ఇచ్చారనమాట బిల్డింగ్ లో. ఓకే. ఇల్లు అన్ని చాలా బాగుంది. నాన్న అంటే 12 years కలిసి ఉన్నారు అమ్మ వాళ్ళు మ్యారేజ్ తర్వాత. అప్పుడు చాలా బాగుంది. తర్వాత లాస్ట్ వచ్చేసి అంతా ఇదైపోయింది. ఇప్పుడు అమ్మ నాన్న వేరే పెళ్లి చేసుకున్నారు అనమాట. నాన్న కూడా. అయితే అమ్మ నన్ను తీసుకుని విడిగా ఉంటుంది అనమాట హైదరాబాద్ ఇక్కడ. ఓకే. నాన్న లేదు, బ్రదర్ లేదు. అమ్మ నేను చిన్నప్పటి నుంచి. అన్నయ్య కూడా 10th తర్వాత అమ్మ దగ్గరికి వచ్చేసారు. హ్యాపీగా ఉంటున్నప్పుడు ఆయన ఫ్రెండ్షిప్ గొడవలో ఇలా చనిపోయారు అనమాట. ఇది కర్మ తల్లి. ఇవన్నీ నేను ఒక పూజ చెప్తాను, అమ్మ చేతిలో చేయించండి. ప్రతి శనివారం రావి చెట్టు మొదల్లో నువ్వుల నూనెతో దీపం వెలిగించమని చెప్పండి. ఒక 16 వారాలు. ప్రతి బుధవారం సాయంత్రం శ్రీరామ దేవాలయం ఎక్కడన్నా ఉంటే శ్రీరాముడి దేవాలయానికి వెళ్ళి అక్కడ నెయ్యి దీపం వెలిగించి రామాల దేవాలయం 5 ప్రదక్షిణలు వేసుకొని ఇంటికి రావాలి.